రోజు రోజుకి జీవన్ రెడ్డి గారి పరిస్థితి నిజంగా అధ్వానంగా తయారైందని చెప్పుకోవచ్చు. నాలాంటి వాళ్ళతో కూడా చెప్పించుకునే పరిస్థితికి ఎంతో అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు దిగజారిపోవడం అనేది కొంత బాధాకరమైన విషయమే. సో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ వేరు. సో పార్టీలు మారే స్వేచ్ఛ అందరికీ ఉంటది. బట్ దానికి ఒక స్టేజ్ ఉంటది. పీక్స్ లో ఉన్నప్పుడు ఒక రకమైన పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు అనుకూలించినప్పుడు పోవడం అనేది వేరే విషయం. ఇక ఆల్మోస్ట్ పొలిటికల్ కెరీర్ ముగిసే సమయానికి మళ్ళీ దట్టు ఆయన ఏదో పీక్స్ ఉన్నాడు కాదు, 2-3 కంటిన్యూగా వరుస ఓటములు చెంది ఇంకా అవకాశాలు రాలేదని కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టిపోయి బీఆర్ఎస్ లో జాయిన్ అయినటువంటి జీవన్ రెడ్డి గారు మళ్ళీ బీఆర్ఎస్ కాదుకుండా ఇంకేదో పార్టీలకు పోయినా జర గౌరవం దక్కేది. బీఆర్ఎస్ పార్టీలకు పోయి ఇంకింత దిగజారిపోయినటువంటి పరిస్థితి. ఈయన ఏమంటుండు, ఈ కాళేశ్వరం అవినీతికి సంబంధించిన కోర్టు విషయాలు కూడా మాట్లాడి చాలా విషయాలు మాట్లాడి ముందే చెప్పి మిగతా విషయాలు కూడా. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టాట. మీరు అడ్వకేట్ అని కూడా అనుకుంటారు నాకు తెలిసి. హైకోర్టు ఏం చెప్పింది, చాలా మంది ఇవాళ వార్తలు చూసి ఆగమవుతారు. అయిపోయింది కాళేశ్వరం కేసు పని అయిపోయింది. కేసీఆర్ కు హరీష్ రావుకు ఊరట లభించింది, భారీ ఊరట. ఊరట అంటే అప్పుడు మన తాత్కాలిక ఉపశమనం మాత్రమే, కేసు నుంచి బయటపడ్డట్టు కాదు. తెలుగులో భాష పదాలు జర అర్థం చేసుకోరి జనాలు. మళ్ళీ ఇక్కడ అది భారీ ఊరట కూడా కాదు, స్వల్ప ఊరటనే. హైకోర్టు ఏం చెప్పింది, జనరల్ గా వీళ్లకు తగినంత సమయం ఇవ్వాలి, విచారణ సందర్భంగా పిటిషనర్లకి వాళ్ళ వాదనలు వినిపించుకునేంత సమయం ఇవ్వాలి వాళ్ళకి. అండ్ వాళ్ళు అడిగినటువంటి దస్త్రాలు పత్రాలు ఏమైనా ఉంటే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి తగినంత సమయం ఇవ్వని కారణంగా మాత్రమే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసింది. అండ్ జస్టిస్ పిసి ఘోష్, ఏది కలర్ వేరే వచ్చిందా, పింక్ కలర్ అయితే వద్దు, కేవలం పిసి ఘోష్ నివేదిక ఆధారంగా మాత్రమే వేసుకొని వీళ్ళ మీద చర్యలు తీసుకోవద్దు అన్నది. అంతే తప్పితే మొత్తమే చర్యలు తీసుకోవద్దు ఇది అది అని చెప్పలేదు. ఇక్కడ 1952 ఏంది, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ అన్నది ఒకటి ఉంటుంది. సెక్షన్ 8BO/CO కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ఏం చెప్తుందంటే, ఒక కమిషన్ అనుసరించాల్సిన విధానాలు లేదా సొంతంగా నిర్ణయించుకునే, అంటే ఆ కమిషన్ సొంతంగా కొన్ని విధానాలు తయారు చేసుకోవచ్చు, ఆ స్వేచ్ఛ కల్పిస్తుంది. ఒక మనిషికి నోటీసులు ఇవ్వచ్చు, లేకపోతే ఒక మనిషిని బహిరంగంగా విచారణ చేయాలా, లేకపోతే క్లోజ్డ్ ఒక రూమ్లో పెట్టి విచారణ చేయాలనే నిర్ణయించుకునే అధికారం ఆ కమిషన్కి ఉంటుంది. ఇట్లా కొన్ని విధానాలు మాత్రం తెలియజేస్తుంది. దాంతోపాటు సెక్షన్ 8B ఏదైతే ఉందో, అవతల వ్యక్తికి ఆయన ఆత్మగౌరవానికి కూడా, ఆయన ప్రతిష్టకు కూడా భంగం కల్పించద్దు. ఆయన అడిగినటువంటి ఆధారాలని, ఇప్పుడు మీరైతే కమిషన్ వేసిరో వాళ్ళ మీద ఎంక్వైరీ కమిషన్, మీరు దాంట్లో పేర్కొన్నట్టుగా ఆయన దగ్గర మీ దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయో అవి ఇవ్వాలి. ఆయనకు సాక్ష్యాధారాలు, దస్త్రాలు, పత్రాలు ఏమైనా ఉంటే వాళ్ళకి అందజేయాలి. అందజేసి సరిపోయేంత టైం ఇచ్చి వాళ్ళ వాదనలు వినాలి అని మాత్రమే ఈ సెక్షన్ 8B చెప్తుంది, 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్. దాని ప్రకారం మాత్రమే పత్రాలు అందజేసారు. హరీష్ రావు, కేసీఆర్ కు కమిషన్ పత్రాలు అందజేసింది. కాకపోతే వాళ్ళకి సరిపోయేంత సమయం ఇవ్వలేదని చెప్పేసి వీళ్ళు గెలుపుతారు కదా, సరిపోయేంత సమయం ఇవ్వలేదు కాబట్టి పూర్తి సమయం ఇయ్యి కేవలం ఈ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని మాత్రమే హైకోర్టు చెప్పింది. అయిపోయిందా? హైకోర్టు తోటి అయిపోయిందా జీవన్ రెడ్డి గారు? మీకు తెలుసు కదా, హైకోర్టు ఒకటే ఫైనలా, సుప్రీం ఒకటి ఉంది కదా. స్పెషల్ లీవ్ పిటిషన్ ఏమవుతుంది ప్రభుత్వం, ఇప్పుడే అందిన సమాచారం. రాష్ట్ర కేబినెట్ ఆల్రెడీ నిర్ణయించింది, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఏమవుతున్నారు. ఇక దీనికే భూమి బద్దలైపోయింది. ఇక హరీష్ రావు, కేసీఆర్ బయటపడ్డాడు, 1,00,000 కోట్ల అవినీతి లేదు అని అనేటోళ్ళు జర్ర ఆలోచన చేయాలి. అడ్వకేట్లు కదా, ఆలోచన చేయాలి. అయిపోవాలి, ఇప్పుడే ముయ్యలేదు ఇది దుకాణం. అయితే సరే, ఈ విషయం ఇది మళ్ళా ఇదొక పెద్ద సబ్జెక్టు. కాళేశ్వరం అవినీతి అనేది అది ఎన్నేళ్ళు ఎప్పుడు పోయినా ఓడవది. అయితే ఇక్కడ జీవన్ రెడ్డి గారు వరుసగా ఓటమి ఏంది, అక్కడ కీలక నాయకుడిగా ఉండి అయినప్పుడు కూడా మీరు 2 సార్లు ఓటమి ఏంది, ఎట్లా ఓటమి అయిపోయింది. జనాలు మిమ్మల్ని సరే కొంత మీరు ఏం చేసేది ఉండే, అక్కడ లోకల్లో మీకు జగిత్యాల్లో ఆ ఏరియాలో పట్టు పోతున్నప్పుడు మీరు యాజ్ ఏ సీనియర్ లీడర్ 40 ఏళ్ళుగా కాంగ్రెస్ లో మీరు ప్రస్థానం కొనసాగించిన వ్యక్తిగా రాష్ట్ర స్థాయికి మీ పరిధిని పెంచుకోవచ్చు. మీ కొడుకులకు, బిడ్డలకు, ఒక కోడలకు కావాల్సిన పదవి అడుక్కోవచ్చు. రాష్ట్ర ఏదో పదవి మెల్లగా తీసుకోవచ్చు వెనక ముందు ఓపిక బట్టి. విహెచ్ లేడా, జానారెడ్డి లేడా,
గౌరవాన్ని కాపాడుకోవాలి. అప్పుడే వస్తారు, చాలా వస్తారు, నీళ్ళ ఛాయ్ తాగిపోతారు. ముఖ్యమంత్రి అసలు ఈ ముఖ్యమంత్రి కాకపోతే ఇంకో ముఖ్యమంత్రి వచ్చినా నీట్గా ఛాయ్ తాగిపోతారు కదా, ఆ సీనియారిటీ ఉంటుండే కదా. ఇప్పుడు ఏమైంది, పోయి దొరదొడ్లో బానిసం అయిపోయింది. ఇంత ఇద్దరు కలిసి కూర్చుండే అంతే, అంతకు మించి మీకు ఏం పదవి, ఆ పదవి ఏం పనికొచ్చేది కాదు. మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ సేవలు కూడా రాష్ట్రానికి పెద్దగా అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీనే తిడితివి, 10 సంవత్సరాలు క్లియర్గా ఏదైతే భారత రాష్ట్ర సమితి అని చెప్పేసి ఉందో ఈ భారత రాష్ట్ర సమితినే తిడితివి. 10 ఏళ్ళు ఇది మంచిగా అని కంటిన్యూ తిట్టుకుంటూ వచ్చినాం. ఇప్పుడు సడన్ గా రాష్ట్ర భవిష్యత్తు ఈ బీఆర్ఎస్ పార్టీలనే ఉంది అని అంటే జనాల పిచ్చోళ్ళమా? నీకు పదవి రాలేదని, నీకు తగిన గౌరవం దక్కలే, నీ ఒక్కడిని దక్కలే అని చెప్పేసి నువ్వు పోయి బీఆర్ఎస్ పార్టీలో చేయని, మరి ఇన్ని రోజుల 10 ఏళ్ళ కొల్ల వాళ్ళు చేసినటువంటి వినాశనం సెట్ అయిపోతుందా? ఎట్లా సెట్ కావాలి? మళ్ళీ వాళ్ళ సెట్ చేయాలా? వాళ్ళే నమ్ముతున్నావా? నిన్న మొన్నటి దాకా కూడా మొత్తం వాళ్ళ అధికారం కోల్పోయినాక కూడా 2 ఏళ్ల దాకా బీఆర్ఎస్ నే తిడితివి. ఇప్పుడు ఉన్న మూలంగా బీఆర్ఎస్ దేవుళ్ళు ఎట్లా అయిపోయారు, ఆ పార్టీ ఎట్లా పావనం అయిపోయింది, నువ్వు ఎట్లా ఇచ్చేద్దాం అనుకుంటున్నావు? ఇది నిజంగా ఆయన రాజకీయ స్తబ్దత అనుకోవచ్చు, రాజకీయంగా ఆయనకు కొంచెం ఇదైపోయింది, బ్రేక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇన్నేళ్ళ అనుభవం అంతా కూడా పనికి రాకుండా పోయింది. ఎందుకంటే ఈ పార్టీ కాకుండా ఇంకో పార్టీ ఇలా సరే ఇలా అలసిపోయాను, కాంగ్రెస్లో అవకాశాలు రాలేదు, నేను మంచిగా పర్ఫామ్ చేస్తున్నా కూడా నాకు అవకాశాలు రాలేదంటే వేరే విషయం. కంటిన్యూగా ఓడిపోతున్నటువంటి వ్యక్తి నువ్వు మళ్ళీ ఇన్ని రోజులు తిట్టిన పార్టీలోకి పోయి అక్కడైతే ఇది చేసి జీరో చేసుకున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే పడవలకు ఎక్కి ఏం చేస్తారు? సో రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకున్నా కూడా కేసీఆర్ వస్తున్నట. అప్పో చాలా ముచ్చట్లు చెప్పిండు. కేటీఆర్ పోరాటం అన్న ఇక చేయాలి, భజన చేయాలి. ఇప్పుడు చిన్న దూర భజన చేయాలి బీఆర్ఎస్ పార్టీ ఎవరు అయినా. ఏంది, సిరిసిల్ల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేసిండట. విద్య, వైద్య, మౌలిక సదుపాయాల కల్పనలో కేటీఆర్ చేసిన పోరాటాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు విస్మరించలేదట. చిన్నదోరను భజన చేయకపోతే ఆడ ఉన్న పదవి వీకెత్తారు. నాలోలేదు ఆడ ఎల్రామను బీసీ బిడ్డని కాదని మళ్ళీ నేను తీసుకున్నారు. ఏం చెప్తారో చూడాలి. టికెట్ ఆయనకి ఇస్తారు, నీకు ఇయ్యరు. కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకుంటాడు అంతే. సో ఇది వేడిగడ్డపై ఇక్కడైనా వికోజాలని బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డి అంటాడు. ఆయన కాళేశ్వరం అవినీతి కేసు గురించి కూడా బాగా అర్థం చేసుకోరి, పెద్ద ఏం అయిపోలే ఇంకా.